ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషం లేకుండా ఉండదు. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళలాగా కారు. అందరితో క్షీర్ఖండంలాగా, పాలు చక్కెరలాగా కలిసిమెలిసి ఉంటారు. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు సర్వశక్తివంతులుగా ఉంటారు. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సర్వశక్తులు వారి యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఆత్మాభిమాని స్థితి అంటే స్వరాజ్య అధికారి స్థితి, అంటే స్వయం యొక్క కర్మేంద్రియాలను నడిపించేటువంటి వారిగా ఉంటారు. కర్మేంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు శీతలంగా ఉంటారు. ఇతరులకు కూడా శీతలంగా తయారు చేస్తారు. మనం తయారు కావటం గొప్ప విషయం కాదు. ఇతరులకి తయారు చేసేటువంటి శక్తి కూడా మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆత్మాభిమాని స్థితిలోనే వస్తుంది. ఇంకా ఆత్మాభిమాని స్థితి అంటే పరమాత్మ చెప్తున్నారు, పరమాత్మ సమీపంగా ఉండేటువంటి స్థితిని ఆత్మాభిమాని స్థితి అంటారు. ఆత్మాభిమానిగా అయినప్పుడు పరమాత్మతో సంబంధం సహజంగా మనం జోడించగలుగుతాం. ఎందుకంటే పరమాత్మ మురళిలో చెప్తూ ఉంటారు కదా, ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి అని. అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండమని బాబా రోజు మన అందరికీ చెప్తుంటారు. ఎందుకంటే దేహాభిమానంతో మనకి నామ పేరు రూపము గౌరవము కావాలి అని కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మాభిమాని స్థితిలో ఉంటామో అప్పుడు ఏ కోరికలు ఉండవు. నాకు పేరు కావాలని, నా యొక్క నామరూప్ అంటే నా యొక్క పేరు, నా యొక్క రూపము, నా యొక్క విశేషతలు, నా యొక్క గుణాలు అని అనరు. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవారు నాది నాది అనరు, నీది నీకే అంటారు. ఎందుకంటే 2-3 రకాలు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఒకటి నాది నాకు, మీది కూడా నాకు అంటారు. కానీ పరమాత్మ చెప్తున్నారు నీది నీకు, నాది నాకు. అంతా పరమాత్ముడిది అనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అంతా భగవంతుడు ఇచ్చిందే, అంతా భగవంతుడిదే, మనదంటూ ఏమీ లేదు. మనం దేహీ అభిమానిగా ఉన్నప్పుడు సమర్పణ అవుతాం. భగవంతుడి పైన సమర్పణం కావటం వల్ల కూడా మనం దేహీ అభిమాని స్థితిలోనే అవుతుంది. దేహీ అభిమాని స్థితిలో ఉన్నవారు తేలికగా ఉంటారు. ఎప్పుడు కూడా ఏ బరువు సంకల్పాలు కూడా చెయ్యరు. వ్యర్థ సంకల్పాల బరువు కూడా వారికి ఉండదన్నమాట. బాబా చెప్తున్నారు, ఎప్పుడు దేహీ అభిమానిగా ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవారు తేలికగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా సంతృప్తి కలిగిస్తూ ఉంటారు. ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు. ఎప్పుడు ఎవరిని దుఃఖం ఇవ్వరు, అందరినీ సుఖము ఇస్తూ ఉంటారు. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు అందరి యొక్క విషయాల గురించి ఆలోచిస్తారు. వీళ్ళ కళ్యాణం జరగాలి, వాళ్ళ కళ్యాణం జరగాలి అని ఆలోచిస్తారు. ఎప్పుడు మంచిని ఆలోచిస్తారు. ఆత్మాభిమాని స్థితిలో నెగటివ్ అనేది ఉండదు, పాజిటివే ఆలోచిస్తారు. పాజిటివ్గా చూస్తారు అందరినీ కూడా. ప్రతి ఒక్క పరిస్థితిని కూడా పాజిటివ్గా చూస్తారు. ఏ ఒక్క విఘ్నం వచ్చినా కానీ ఆ విఘ్నాలకు వేరే వారికి దోషిగా చెయ్యరు. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు ఇది మంచి కోసం వచ్చింది, పరమాత్మతో లగన్ పెంచడానికి ఈ విఘ్నం వచ్చింది అని అనుకుంటారు. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవారు ఎప్పుడు కూడా విఘ్నం అనుకోరు, ఎవరిని దోషిగా భావించరు. అందరూ సహయోగిగా ఉంటారు. వారికి అందరికీ సహయోగం ఇస్తూ ఉంటారు. సహయోగం ఇచ్చేటువంటి వారిగా ఉంటారు. ఆత్మాభిమాని స్థితి అంటే ఎప్పుడూ ఏమీ కోరరు, అందరినీ ఇస్తూ ఉంటారు. దాతగా ఇస్తూ ఉంటారు.
నాకు గౌరవం కావాలి, నాకు స్నేహం కావాలి అని ఎప్పుడు కోరరు, అందరికీ ఇస్తూ ఉంటారు. దాత యొక్క స్థితి తర్వాత ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు రెహెందిల్గా ఉంటారు, దయా స్వరూపులుగా ఉంటారు, ఇతరుల మీద దయ చూపిస్తూ ఉంటారు, ఇతరులకు దయాగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే దయా గుణము వారిలో ఉంటుంది కాబట్టి అందరినీ మంచి జరగాలని ఆలోచిస్తారు. దయా గుణం వల్ల అందరూ సుఖంగా ఉండాలని ఆలోచిస్తారు. ఆత్మాభిమానిగా ఉన్నవారు సంతృప్తిగా ఉంటారు, సంతృప్తి పరుస్తారు ఇతరులకు కూడా పరిచేటువంటి బాధ్యత వారికి ఉంటుంది. ఎందుకంటే ఆత్మాభిమాని స్థితి అంటే బాధ్యత గల స్థితి, బరువు ఉన్న స్థితి కాదు, బాధ్యత గల స్థితి. బాధలు ఉండవు వారికి, ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కోరికలు ఉండవు, ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటారు. అప్పుడే వారు వేరే వారికి అందరి యొక్క కోరికల్ని తీర్చేవారిగా ఉంటారు. ఇంకా పరమాత్మ చెప్తున్నారు, ఆత్మాభిమాని స్థితియే మనకి స్వర్గానికి అధికారిగా చేస్తుంది, మనకి సర్వశక్తులకు అధికారిగా కూడా చేస్తుంది. మరి ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే మన యొక్క స్థితి ఉన్నతంగా మారుతుంది. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే మనం ఇతరులకు సహయోగం ఇవ్వగలుగుతాం. పరమాత్మ చెప్తున్నారు, అన్ని మిషన్లు నడిపించేవారు ఉన్నారు, కానీ కోఆపరేషన్ కూడా చాలా అవసరం, సహయోగం కూడా ఇవ్వాలి. సహయోగం ఇచ్చినప్పుడే మనము ఇచ్చేవారిగా అవుతాం. పరమాత్మ చెప్తున్నారు, మీరు ఇచ్చేవారిగానే కావాలి, తీసుకునే వారిగా కాకూడదు. అయితే ఇచ్చేవారిగా అయ్యేందుకు మనం దయా స్వరూపులుగా కావటం అవసరం. ఎందుకంటే దయ చూపించినప్పుడే మనం ఇతరులకు ఏమైనా ఇవ్వగలుగుతాం. పరమాత్మ చెప్తున్నారు, మీరు ఎవరితో ఏమి కోరద్దు, అందరికీ ఇచ్చేవారిగానే ఉండండి, దాతగా అయి ఉండండి. అంటే ఎప్పుడు ఎవరికి కోరినప్పుడే మనం దాతగా అవుతాం. దాతగా అయినప్పుడే మనము దేవతగా అవుతాం. ఎందుకంటే ఇచ్చే వారిని దేవత అంటారు, తీసుకునే వారిని లేవత అంటారు. ఎవరితో ఏమైనా కోరి మరీ ఇస్తాము అని అనుకోరు, దానిగా ఉంటారు, పుణ్యాత్మగా ఉంటారు. పుణ్యాత్మ అంటే ఇతరుల యొక్క పడిపోయినా కానీ ఇతరులకు సహాయం చేసేవారిగా ఉంటారు. తన యొక్క పుణ్యం యొక్క శక్తితో ఇతరులను కూడా పుణ్యాత్మగా తయారు చేస్తారు. మరి బాబా చెప్తున్నారు, ఇతరులకు మనము వారి యొక్క స్థితిని ఉన్నతంగా తయారు చేయటం కూడా పుణ్యమే. ఎందుకంటే పాపాత్మలుగా ఉన్నప్పుడు మనము చాలా పాపాలు చేశాం, ఇప్పుడు పుణ్యాత్మగా అయ్యేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క కర్మేంద్రియాలతో పుణ్యం చెయ్యాలి. తర్వాత ఆత్మాభిమానిగా ఉన్నవారు ఎప్పుడు కూడా అలసిపోకుండా అని సేవ చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, మన యొక్క ఆత్మాభిమాని స్థితి మనకి నిర్లక్ష్యంతో రక్షిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉండరు, ఆత్మాభిమానిగా ఉన్నవారు యాక్టివ్గా ఉంటారు, అందరికీ కూడా చాలా సహాయం చేసేవారిగా ఉంటారు. ఆత్మాభిమానిగా ఉన్నవారి ఇతరులకు శక్తులు అందిస్తూ ఉంటారు. ఈ వాతావరణం ఇలా ఉంది అని ఎప్పుడు కంప్లైంట్ చేయరు, వాతావరణాన్ని మార్చే వారిగానే ఉంటారు. పరమాత్మ చెప్తున్నారు, ఆత్మాభిమాని స్థితియే మనకి స్వర్గానికి అధికారిగా చేస్తుంది, ఉన్నతంగా మారుస్తుంది. ఉన్నతమైన స్థితి తయారు చేయటమే ఆత్మాభిమాని స్థితి. ఇతరుల యొక్క స్థితిని కూడా ఉన్నతంగా తయారు చేయటమే ఆత్మాభిమాని స్థితి. ఆత్మాభిమానిగా ఉన్నవారే సర్వశక్తివంతులుగా అధికారిగా అవుతారు. పరమాత్మ చెప్తున్నారు, ఆత్మాభిమాని స్థితియే మన యొక్క స్థితిని ఉన్నతంగా తయారు చేస్తుంది.